ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి బర్త్డేకి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఈసారి బర్త్డే ట్రీట్ మామూలుగా ఉండదు. ఒకేసారి 2 లేదంటే 3 అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ కి కిక్ ఎక్కించే ఆ విశేషాలేంటో మనము చూద్దామా? మెగాస్టార్ నటిస్తున్న 157వ మూవీ నుండి 2 అప్డేట్స్ రానున్నాయి. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా గురించి ఫ్యాన్స్ పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. వద్దన్న అప్డేట్స్ ఇస్తూనే ఉంటాడు అనిల్. చిరంజీవి అనిల్ మూవీని అనౌన్స్ చేయడమే లేట్. మెగాస్టార్ తనదైన స్టైల్లో లీకులిచ్చాడు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లా చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఉంటుందని అనిల్ ముందే చెప్పేసి క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నయనతార హీరోయిన్ అని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు షూటింగ్ విశేషాలు పంచుకుంటూనే ఉంటాడు దర్శకుడు. చిరంజీవి బర్త్డే రోజున 157వ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు గ్లిమ్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నామని షూటింగ్ మొదలైన రోజే చెప్పేశారు. అయితే ఇక సినిమా పేరు ప్రకటించే అవకాశం ఉంది. సినిమా మొదలైనప్పుడు రిలీజ్ చేసిన వీడియో నైనా వీడియోలో రఫాడించేద్దాం అన్న డైలాగు ఊతుపదంగా వాడేశాడు దర్శకుడు. దీంతో ఇదే టైటిల్ గా ప్రకటిస్తారా లేదంటే సినిమాలో క్యారెక్టర్ కు చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అని పెట్టారు. మామించే వరప్రసాద్ గారు అన్న టైటిల్ కూడా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి సినిమా షూటింగ్ అనుకున్న టైంలో నాన్ స్టాప్ గా సాగుతున్న టైంలో సినీ కార్మికుల సమ్మె బ్రేక్ లేసింది. ఒక సీన్ తప్ప ఫస్ట్ హాఫ్ పూర్తయింది. సెకండ్ హాఫ్ తీయాల్సిందే. సమ్మె ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్దామా అన్న ఎగ్జైట్మెంట్ తో టీం ఉంది. చిరంజీవితో నయనతార జతకడుతోంది. ఈ మెగా కాంబినేషన్ మూవీకి భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న విశ్వంబర నుంచి ఆల్రెడీ సాంగ్ తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ పై విమర్శలు రావడంతో కొన్ని నెలలుగా గ్రాఫిక్స్ ని చెక్కుతున్నారు. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇంతవరకు రిలీజ్ డేట్ కి నోచుకోలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయితే కానీ విడుదల తేదీ ప్రకటించొద్దని చిరంజీవి డెసిషన్ తీసుకున్నారు. బర్త్డే సందర్భంగా రిలీజ్ డేట్ తో అప్డేట్ ఇస్తారని తెలిసిందే.